మలయాళ సినిమా చరిత్రలో అగ్రస్థానాన్ని అందుకున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలో భారతీయ సైన్యాధికారి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతిలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ కార్డును అందుకున్నారు మోహన్ లాల్. తన సైనిక సేవలు, సమాజ సేవలకు ఈ గుర్తింపును పొందాడు. టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్గా 16 సంవత్సరాలుగా సేవలందిస్తున్న మోహన్ లాల్కు ఈ ప్రశంసా పత్రం మరింత గౌరవాన్ని పెంచింది. ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్ లాల్కు ఈ కొత్త గుర్తింపు మరింత గర్వకారణమైంది. 2008లో టెరిటోరియల్ ఆర్మీలో చేరిన మోహన్ లాల్ 2009 మే నెలలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకును పొందాడు. ఈ సైనిక సంస్థలో అతను దేశ భద్రతకు, సమాజంలోని వెనుకబడిన వర్గాల సంక్షేమానికి అంకితమై ఉన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ కమాండేషన్ను అందజేస్తూ మోహన్ లాల్లోని సేవా భావన, క్రమశిక్షణ, జాతీయ గర్వాన్ని ప్రశంసించాడు. ఈ గౌరవం ఆయన సినిమా కెరీర్తో పాటు సైనిక బాధ్యతల్లోని బ్యాలెన్సింగ్ను చూపిస్తుంది. ఈ సందర్భంగా 7 ఆర్మీ కమాండర్ల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం మోహన్ లాల్ సైనిక సేవలకు గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ చీఫ్ నుంచి ఈ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం తనకు అపారమైన గౌరవం అని, 16 సంవత్సరాలుగా టెరిటోరియల్ ఆర్మీలో భాగంగా ఉండడానికి ఇది గొప్ప గుర్తింపునిస్తుందన్నాడు. జనరల్ ద్వివేదితో టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ల సామర్థ్యాన్ని పంచుకోవడం, దేశ ప్రయోజనాల కోసం ఏమేం చేయవచ్చనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ చర్చలు చిన్నవైనప్పటికీ భవిష్యత్తులో పెద్ద ప్రణాళికలు ఉన్నాయని ఆయన సూచించారు. ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని, దేశ సేవలో మరింత కృషి చేయడానికి ప్రేరణగా నిలుస్తోందని ఆయన చెప్పారు. సినిమా రంగంలో మాత్రమే కాకుండా మోహన్ లాల్ తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్నో సేవలందిస్తున్నారు. ఈ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రయోజనాలు అందిస్తోంది. టెరిటోరియల్ ఆర్మీలో కీలక పాత్ర పోషిస్తున్నారు మోహన్ లాల్. ఆర్మీ బేస్డ్ సినిమాలు కూడా బాగానే చేశారు ఈ హీరో. మేజర్ రవి దర్శకత్వంలో ఇప్పటికే అనేక సైనిక చిత్రాలు చేసినట్లు చెప్పిన మోహన్ లాల్ మరికొన్ని చిత్రాలను ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ గౌరవం టెరిటోరియల్ ఆర్మీ వంటి స్వచ్ఛంద సైనిక సంస్థల పట్ల ప్రజల ఆసక్తిని మరింత పెంచుతోంది. మోహన్ లాల్ వంటి ప్రముఖులు పాల్గొనడం ద్వారా యువతకు దేశభక్తి బలపడుతుంది. ఓవైపు సామాజిక సేవలో బిజీగా ఉంటూనే ఏడాదికి కనీసం 4 సినిమాలు చేస్తున్నారు మోహన్ లాల్. దివాళీకి వృషభ సినిమాతో వస్తున్నాడు మోహన్ లాల్.